మరి మిగతా పేమెంట్ ఏది అంటే అడిగితే కానివరా? అడగకుండానే పడేస్తాం. అయినా మీరు రాకేష్ మనిషి కదా, మీరు వెళ్ళి అక్కడ డిమాండ్ చేయాలి, ఇక్కడ కాదు. చూడా, నేను అందరి వాడిని, నేను అందరికీ అందుబాటులో ఉండేవాడిని. సో అందరి పేమెంట్లు నాకు రావాలి. అర్థం కాలేదా? ఇప్పుడు ఒక మ్యాచ్ ఫిక్స్ చేసిన తర్వాత పంతులు గారు ఇటు అమ్మాయి తరపు నుంచి ఇటు అబ్బాయి తరపు నుంచి రెండు వైపుల నుంచి దక్షిణ తాంబూలాలు గుంజుతారు కదా. నేను కూడా అంతే. మీరేం కుటుంబాలు నిలబెట్టడానికి పెళ్లి చేయట్లేదు, విడదీసేందుకు ఒప్పించి పెళ్లి చేస్తున్నారు. దానికి కూడా డబ్బులు ఇస్తారా ఏంటి? వాయిస్ రైజ్ చేస్తున్నావు ఏంటి? పెళ్లి అయిపోయమంటావా? చెప్పు. జస్ట్ ఒకే ఒక మాట రాకేష్ తో చెప్పాననుకో, పెళ్లి క్యాన్సిల్ అంతే. ఇక మ్యాటర్ మొత్తం నా చేతిలో ఉంది. అర్థమైందా? వచ్చిన రోజున అణిగి మణిగి మరీ వినయంగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ రెచ్చిపోతున్నారు. రెచ్చిపోతానయ్యా, రచ్చ రచ్చ చేస్తాను. ఇప్పుడేం చూసావు? రేపు పెళ్ళైన తర్వాత చూడు, ఆ అమ్మాయిని నా గ్రిప్ లో పెట్టుకుని వర్ధన్ ఫ్యామిలీని ఒక ఆట ఆడిస్తా. ఫుట్బాల్ ఫుట్బాల్. మీ పర్సనాలిటీకి ఫుట్బాల్ ఆడితే బాగుండదు ఓనర్ గారు, రగ్బీ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఏం లేదు యాదగిరి, మీకు ఇష్టమైన గేమ్ ఏంటంటే ఫుట్బాల్ అని చెప్తున్నాను అంతే. ఏం చెప్పకూడదా? రగ్బీ అయితే ఇంకా బాగుంటుందని చెప్తున్నాను. సార్, ఓనర్ గారికి డబ్బులు కావాలంట, బాగా హైగా డిమాండ్ చేస్తున్నారు. ఏంటి ఓనరు, డబ్బులు కావాలా? మరి పనికి తగ్గ పారితోషికం తీసుకోవాలి కదా. పారితోషికం ఏముంది ఓనరు, పరిగెత్తుకుంటూ జేబులోకి వచ్చేస్తుంది. కాకపోతే నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటది? ఆ రాకేష్ గారికి ఒక వార్నింగ్ ఇవ్వాలి. వార్నింగ్? దేనికి? గౌరీ గారి సిస్టర్ శ్రావణిని ఆడేదో టీజ్ చేశాడంట. అవును చేశాడు, ఐ నో ఇట్.